హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం ఇండియన్ పోస్టల్ ఆఫీస్లో సంబంధించినటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టర్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీలు ఏర్పడడంతో మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే మనకు రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ జాబ్స్ మనం చేయడానికి మనకు జస్ట్ 10th క్లాస్ అనేది ఎలిజిబిలిటీ అంటుంది అనమాట. నో ఎగ్జామ్ అయితే మనకి ఏమి ఉండదు. జస్ట్ మన 10th క్లాస్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఆధారంగానే మనకు పోస్టులు కేటాయించడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో 10th క్లాస్ అయిపోయిన తర్వాత మంచి గ్రేడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈజీగా జాబ్ అయితే రావడం జరుగుతుంది కదా, జస్ట్ మనం ఎగ్జామ్ రాయకుండా జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కదా, అదేవిధంగా ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎవరికి ఎంత ఫీ పే చేయాలి, అసలు ఎవరు దీనికి ప్రాపర్గా అప్లై చేస్తే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ గురించి మనం నోటిఫికేషన్లో డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా సింపుల్గా మీ మొబైల్లోనే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త అవుతున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి నేను ట్రై చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంత మంచి పోస్ట్ ఆఫీస్లో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. ఈజీగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించిన పోస్టులు అయితే మనకు 44,000 ఉన్నాయి మొత్తం మన ఇండియా వైజ్గా. మన తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రకరకాలుగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం తెలంగాణలోని వివిధ సర్కిల్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, మనం ఇప్పుడు నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, వాటిని డిస్కస్ చేసిన తర్వాత మీ సింపుల్గా మీ మొబైల్లోనే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అప్లికేషన్ చేసుకునే ముందు మీ దగ్గర ఉండాల్సిన కొన్ని థింగ్స్ ఏంటంటే ఫోటో, సిగ్నేచర్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, 10th క్లాస్ సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా ఆధార్ కార్డ్ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ కోసం ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ గురించి కొన్ని డిస్కస్ చేసుకుందాం. నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మనం డిస్కస్ చేసుకున్నామా ఇంతకుముందే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట ఇవి. ఈ పోస్టులో చూసుకున్నట్లయితే మనకు చూడండి గ్రామీణ డాక్ సేవకు సంబంధించినటువంటి మనకి ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదే BPM అనమాట. అదేవిధంగా తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా డాక్ సేవ, ఈ రకమైనటువంటి పోస్టులకు అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అనమాట. దానికి అప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకు 10th క్లాస్ మార్క్ లిస్టు బేస్డ్ విధంగా కేటగిరీ విధంగా మనకు పోస్ట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సింపుల్గా నో ఎగ్జామ్ ఏముండదు, అంటే జస్ట్ మనం అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్స్ అయితే మనకు జూలై 15 నుంచి మనకు ఆగస్ట్ 5 వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు 8 ఆప్షన్ అనమాట. మనం ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే 8 ఆప్షన్ వచ్చేసరికి మనకు ఎప్పుడుంది, మనకు ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 8 వరకు అయితే మనకు మెన్షన్ చేశారనమాట మనకు నోటిఫికేషన్లో. ఆ టైంలో కూడా మనం అప్లికేషన్ ఏమైనా ఎర్రర్ చేస్తే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్ సేవకు, అదేవిధంగా ABPMకి, అదేవిధంగా BPMకి అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి, అదేవిధంగా డాక్ సేవకు శాలరీ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు BPM కంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కదా, దానికి సంబంధించిన శాలరీ వచ్చేసరికి 12,000 నుంచి 29,380 వరకు మనకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ABPMకి వచ్చేసరికి డాక్ సేవకి 10,000 నుంచి 24,000 వరకు అయితే మనకు శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ గురించి చూసుకున్నట్లయితే మనకు మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 14 ఇయర్స్ అనమాట. అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనకు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు SC ST వాళ్ళకు 5 ఇయర్స్ అనమాట ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా OBC అంటే BCA BCD BC అవన్నీ OBC క్యాండిడేట్స్ సంబంధించిన వాళ్ళకైతే 3 ఇయర్స్ అనమాట. అదేవిధంగా EWS వాళ్ళకి వచ్చేసరికి నో ఏజ్ రిలాక్సేషన్, వాళ్ళకి ఏం ఎగ్జామ్షన్ లేదు, 40 ఇయర్స్ లోపలనే ఉండాలి. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసరికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్లస్ OBC అయితే 13 ఇయర్స్ అనమాట ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా డిసబిలిటీ PWS SC ST వాళ్ళకైతే 15 ఇయర్స్ అనమాట. ఎందుకంటే మనకి ఇది ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే 40 + 13 అనమాట, 53 ఇయర్స్ వరకు ఎవరికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఇదే విధంగా 15 ఇయర్స్ అంటే 40 + 15 అంటే వాళ్ళకు 53 వరకు వాళ్ళకి అప్లికేషన్ చేసుకునే ఏజ్ అయితే వాళ్ళకు మెన్షన్ చేశారనమాట. అదేవిధంగా SC ST వాళ్ళకైతే నార్మల్గా ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకుండా SC ST అయితే ఓన్లీ 5 ఇయర్స్. అదేవిధంగా OBC అయితే 3 ఇయర్స్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు చూడండి, ఇక్కడ మనకు మెన్షన్ చేశారు స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ 10th స్టాండర్డ్ విత్ పాస్ మార్క్స్ ఇన్ మ్యాథ్, అదేవిధంగా ఇంగ్లీష్ ఉండాలన్నమాట. మనం చదివినటువంటి 10th క్లాస్ లోపల మ్యాథ్స్, ఇంగ్లీష్ ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేసి ఉండాలి. అదేవిధంగా రికగ్నైజ్డ్ పొందినటువంటి ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి పట్టా నుంచి మనము 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. స్టేట్ బోర్డు నుంచి కానీ CBSE ఏ బోర్డు అయినా సరే కానీ ఒక రికగ్నైజ్డ్ అనమాట
స్టేట్ కానీ ఇండియన్ లోపల కానీ. ఇప్పుడు మనం సింపుల్గానే మీ మొబైల్లో ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్కి ముందే మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, అదేవిధంగా ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్ మార్క్స్ డీటెయిల్స్, అదేవిధంగా 10th క్లాస్ మెమో డీటెయిల్స్, అంటే మనకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఏ సబ్జెక్ట్లో, అది ఆధార్ కార్డ్ అనమాట. మీ దగ్గర అవన్నీ ఉంచుకొని అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీ మొబైల్లో అయినా స్టార్ట్ చేయొచ్చు. నేను కంప్యూటర్లో చెప్తున్నాను, జస్ట్ మీ సేమ్ యాజ్ ఇస్ మొబైల్లో ఓపెన్ అవుతుంది, అదేవిధంగా చేసేయండి. ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్ ఆర్ పీసీలో ఎందులో అయినా సరే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో మీరు జీడీఎస్ ఆన్లైన్ అని సర్చ్ చేసినా వస్తుంది. అదేవిధంగా పోస్టల్ జీడీఎస్ ఆన్లైన్ అని సర్చ్ చేసినా, ఇండియన్ పోస్టల్ జీడీఎస్ ఆన్లైన్ సర్చ్ చేసినా, ఏది సర్చ్ చేసినా మీకు అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ మనము జీడీఎస్ ఆన్లైన్ అని సర్చ్ చేద్దాం. ఆన్లైన్, ఓకే. ఈ జీడీఎస్ ఆన్లైన్ సర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏం టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఫస్ట్ మనం నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసుకున్నాం ఆల్రెడీ. ఫస్ట్ మనకు 3 స్టెప్స్గా ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసరికి అప్లై అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఫీ పేమెంట్ వచ్చేసరికి మనం పే చేయాలన్నమాట. మనం ఒక ఫీ పేమెంట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు జనరల్ కేటగిరీ, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు, బాయ్స్ వాళ్ళకైతే ఇందులో ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఫీమేల్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వీళ్ళకు ఫీజు అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఫీజు ఎగ్జామ్షన్ ఉందన్నమాట. ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మనకు జనరల్ క్యాండిడేట్స్కి బాయ్స్, అదేవిధంగా ఓబీసీ బాయ్స్ వీళ్ళకి మాత్రం మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫీ వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. ఫస్ట్ మీరు మనము తెలంగాణ లోపల ఇప్పుడు అప్లికేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు తెలంగాణ పని క్లిక్ చేసేయండి. డైరెక్ట్ మీరు రిజిస్ట్రేషన్ పని క్లిక్ చేసినా రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం రిజిస్ట్రేషన్ పని క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ ఇక్కడ ఈ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసేయండి. మీ స్కూల్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. మనకు థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి, మనకు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి మీ స్కూల్లో మీ 10th క్లాస్ మెమో పైన మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఏదైనా సరే ఎవరిదైనా ఒకరిది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఎవరైనా సరే ఏదైతే అదే ఎంటర్ చేసేయండి. ట్రాన్స్జెండర్ అయితే ఇన్ కేస్ మనకి ఇక్కడ అడుగుతాను అనమాట. ఆప్షన్ ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్ అనేది అడుగుతాను అనమాట. మనకి ఇక్కడ నార్మల్గా పెట్టేసారు. తర్వాత మీ కమ్యూనిటీ అన్రిజర్వ్డ్ క్యాండిడేటా, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీఎస్ఆ, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అది ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ స్కూల్ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మీకు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ మనకు క్యాప్చా ఇచ్చారుగా, ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేసేయండి. ఇవన్నీ ఎంటర్ చేసి నేను చూపిస్తాను. ఇవన్నీ ఎంటర్ చేసినప్పుడు డీటెయిల్స్ అయితే నేను బ్లర్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే అవి అఫీషియల్గా చూపించదు కాబట్టి మన యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా. కాబట్టి మనం ఇవన్నీ బ్లర్ చేస్తాను అనమాట. నేను నార్మల్గా ఇప్పుడు ఎంటర్ చేసి చూపిస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వ్యాలిడిటీ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేసేయాలి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి అక్కడ. అప్పుడు మన మొబైల్ నెంబర్ యాక్సెప్ట్ అవుతుంది అనమాట. తర్వాత మెయిల్ ఐడి కూడా సేమ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి వ్యాలిడిటీ మెయిల్ అని క్లిక్ చేస్తే మనకు మెయిల్కి ఓటీపీ వస్తే ఆ ఓటీపీ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ని క్లిక్ చేయగానే మనకి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ని ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. మనకు ఓటీపీ వచ్చేసరికి మనకు నంబర్స్లోనే రావచ్చు, ఆల్ఫాబెట్లోనే రావచ్చు. మీరు జాగ్రత్తగా చూసి ఎంటర్ చేసేయండి. తర్వాత సబ్మిట్ ఓటీపీ అని క్లిక్ చేసేయండి. సేమ్ ఇదే విధంగా మనం మెయిల్ ఐడి కూడా వెరిఫై చేసుకోండి. మీరు మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసేయండి. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీకు మెయిల్ ఐడి కూడా సేమ్ ఓటీపీ అయితే పంపడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు కూడా జాగ్రత్తగా చూసి ఎంటర్ చేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీరు మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ, అదేవిధంగా మీ మెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీ వెరిఫై చేస్తుంది అనమాట. ఆ తర్వాతనే మేము ఫర్దర్గా స్టెప్ అయితే ముందరికి పోవడం జరుగుతుంది. మీ ఎస్ఎస్లో ఏ విధంగా ఉందో నేమ్ అయితే ఆ విధంగా ఎంటర్ చేసేయండి. మీ ఫాదర్ నేమ్ అదేవిధంగా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్ అయితే ట్రాన్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు కమ్యూనిటీ వచ్చేసరికి మీరు యూఆర్ఆ లేకపోతే ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, మ్యాక్సిమం మీ స్టేట్ ఏది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ స్టేట్ని ఎంచుకోండి, మీ స్టేట్ ఏదైతే ఎంచుకోండి. తర్వాత మీ 10th క్లాస్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారో ఆ ఇయర్ ఎంటర్ చేసేయండి. ఇప్పుడు 2020-24 ఉన్నారనుకో, వాళ్ళకి 18 years అయితే కావాలి ఖచ్చితంగా, కాబట్టి వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు. నార్మల్గా ఇప్పుడు 2010లో పాస్ అయ్యారనుకో, 2010 అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఈ విధంగా అన్ని డీటెయిల్స్ సేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు అన్ని క్లారిటీగా చూసుకొని ఈ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. మనకు ఫస్ట్ ఫేజ్ అనేది మనకు ఓకే అయిపోతుంది అనమాట. మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. మన నెంబర్కి కూడా మనకు మెసేజ్ రావడం జరుగుతుంది.
చూడండి ఈ విధంగా మనకు ఫస్ట్ ఫేజ్ అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి తర్వాత మనకు ఇక్కడ సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మనకి చూడండి ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు స్కూల్లో లాంగ్వేజ్ మీ లాంగ్వేజ్ ఏదైనా అడుగుతుంది, ఆ లాంగ్వేజ్ ఎంటర్ చేసుకోండి. మీ లాంగ్వేజ్ ఏదైతే అది నేను తెలుగు కాబట్టి తెలుగు ఎంటర్ చేస్తున్నాను. మీరు ఎంప్లాయీ అని అడుగుతుంది, ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టేసేయండి ఎంప్లాయీ కాకపోతే. ఇక్కడ మీ ఫోటోస్ అయితే మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఫోటో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఫోటో అనేది 50 KB బిలో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసరికి మనకు 20 KB బిలో ఉండాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఫోటో సిగ్నేచర్ క్లారిటీగా లేకపోతే ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా రీసైజ్ చేసుకోవాలి అంటే, రీసైజ్ అంటే మ్యాక్సిమం మనకు ఎంత సైజ్ అవసరమో అంత సైజ్గా ఏ విధంగా మనం ఫోటో అండ్ సిగ్నేచర్ చేంజ్ చేసుకోవాలి అనే వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో చేశాను, అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ వీడియోని మీరు చూడండి. మీకు ఎవరికైతే ఫోటో సిగ్నేచర్ చేసుకోవడానికి సిగ్నేచర్ రాలేదో, సైజుని కరెక్ట్గా చేసుకోవడానికి రాలేదు, ఆ వీడియో చూసి మీరు కరెక్ట్గా చేసుకోండి, ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఆ వీడియోస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. చూడండి ఒకసారి మళ్ళీ మనకు చూపిస్తుంది అనమాట మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయో చూసుకొని మీరు సబ్మిట్ చేసేయండి టిక్ మార్క్ సెలెక్ట్ చేసి. సబ్మిట్ చేయగానే మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. మన మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, తర్వాత మనకు ఫర్దర్గా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు ఎవరైతే అమ్మాయిలు కానీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ SC ST వాళ్ళకి కానీ ఫీజు అయితే ఉండదు. వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ మనకు వాళ్ళకు ఫీజు ఎగ్జిబిషన్ కాబట్టి డైరెక్ట్ వాళ్ళకి అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఫీ పే చేయాల్సి ఉంటుందో వాళ్ళు ఫీ పే చేస్తేనే మనకు అప్లికేషన్ అయితే సక్సెస్ అవుతుంది అనమాట. ఫీ పే చేసినా కూడా మనకు మొబైల్ నెంబర్కి OTP అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఫీ పే చేయాల్సి ఉంటుందో, ఎవరైతే ఉన్నారో ఫీ పే చేయడానికి మనకు OBC క్యాండిడేట్స్ కానీ OBC అబ్బాయిలు, అదేవిధంగా మనకు జనరల్ కేటగిరీ అబ్బాయిలు, వీళ్ళకి మాత్రమే ఫీ అయితే ఉంటుంది. SC ST వాళ్ళకు ఫీ ఉండదు, అదేవిధంగా అమ్మాయిలకు ఫీ ఉండదు. వీళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఫీ ఉండదు అనమాట. వీళ్ళు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకు అప్లికేషన్ అయితే ఫర్దర్గా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ మనం మొత్తం కంప్లీట్గా మనకైతే రావడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఫీ పే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫీ పే చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. మనకు ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ స్టెప్ లోపల మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే మనము రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఓకే అయిపోయింది. తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా మనం ఫిల్ చేసిన తర్వాత ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ప్రింట్ చేసుకోవచ్చు మనం. చూడండి ఇక్కడ మనం కలుసుకున్నట్లయితే మీ హౌస్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ స్ట్రీట్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ విలేజ్ అనమాట, విలేజ్ కానీ సిటీ కానీ ఎంటర్ చేసిన తర్వాత వస్తుంది. తర్వాత మీ మండల్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ బోర్డ్ ఏదో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీ బోర్డు. తర్వాత మీ రిజల్ట్ GPA CGPA అని అడుగుతుంది. మీరు ఏ బోర్డు అయితే ఉంటుందో ఆ బోర్డుని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మనకు నార్మల్గా SSC బోర్డు, తెలంగాణ SSC బోర్డు ఎవరైతే ఉంటారో వాళ్ళు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్స్ అని ఎంటర్ చేసినా వస్తుంది అనమాట. లేదు మీకు వేరే బోర్డు ఏదైనా ఉంది, ఓపెన్ స్కూల్ కానీ అవి స్కూల్ కానీ ఏదైనా ఉందంటే అవి కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ సెంట్రల్ బోర్డు అయితే సెంట్రల్ బోర్డు అనమాట. మీరు ఏ బోర్డు అయితే అదే బోర్డు ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ గ్రేడ్ పాయింట్సా లేకపోతే GPA ఏదైతే ఎంటర్ చేసేయండి. మన గ్రేడ్స్ అయితే ఈ విధంగా అడుగుతుంది. జస్ట్ మీరు పాయింట్స్ అయితే పాయింట్స్ సెలెక్ట్ చేసుకోండి. నాది పాయింట్స్ కాబట్టి పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. పాయింట్స్ అని ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ పని క్లిక్ చేసేయండి. మీకు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు సేవ్ అయిపోతుంది. తర్వాత మీరు ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది అనమాట. మీరు ఏ సర్కిల్కి అప్లై చేసుకుంటున్నారు, ఏ డివిజన్కి అప్లై చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ దానికైతే అప్లై చేయాలనుకుంటారో దానికైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను నాకు కావాల్సినటువంటి డివిజన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నార్మల్గా ఆప్షన్స్ అయితే మీరు ఎగ్జాంపుల్కి అయితే ఇచ్చేసేయండి. నేను నార్మల్గా ఇట్లా చూపిస్తున్నాను. మీకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అవి అయితే ఇవ్వండి. నేను ఇట్లా నార్మల్గా జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను. ఇక్కడ అన్ని ఇక్కడ సెకండ్ పేజ్లో కూడా ఉంటాయి ఆప్షన్స్, థర్డ్, ఫోర్త్ ఇట్లా పేజెస్ అయితే ఉంటాయి. మీరు ఏదైతే దగ్గర ఉంటుందో దాన్ని అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. మనం ఈ విధంగా ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ పైన ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు అయితే అప్లికేషన్ అయితే ఓకే అవుతుంది. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది. మనం పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఫీ పేమెంట్ అయితే ఎవరైతే లేదో వాళ్ళకు ఏం అవసరం లేదనమాట. డైరెక్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, QR కార్డు ఏదైతే మీకు ఈ ఆప్షన్ అవైలబుల్ ఉంటుందో దాని ద్వారా మీరు పే చేయడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ డెబిట్ కార్డు ద్వారా అయితే పే చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మీరు మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకైతే OTP రావడం జరుగుతుంది. ఆ OTP ఎంటర్ చేసిన తర్వాత మనకు OTP ఎంటర్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ అయితే మనకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఆ ఫామ్ని మనం ప్రింట్ చేసుకోవాలని కూడా ప్రింట్ చేసుకోవచ్చు అప్పుడే, లేదు మనకు తర్వాత బ్యాక్ వచ్చి కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకు తెలియకపోతే ఫర్గాట్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ కూడా స్టేటస్ చూసుకోవచ్చు. మనం అప్లికేషన్ అయ్యిందా లేదా అని మనం రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అయిందో లేదో చెప్తుంది అనమాట. ఇక్కడ ఫీ పేమెంట్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫీ పే చేసినప్పుడు ఒకవేళ సర్వర్ బిజీ ఉండి ఎరిపోయినా సరే మనకి ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేస్తే మనం ఫీ పే చేసినామా లేదా అనేది డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.